అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి గారు ఆఫ్టర్ రాజు మన నువ్వు నవీన్ పోలిశెట్టి రాజు భయ్యా. ఆ సినిమా అయితే మాత్రం అల్లరల్లరిగా గోలగోలగా అనిపించింది అన్న. మూవీ చాలా బాగుంది. మూవీ చెప్పాలంటే కామెడీ. ఒక రాజు ఏముందన అసలు ఆంధ్రాలో రాజులు ఎట్లా ఉంటారు, నవీన్ పోలిశెట్టి ఆ టైమింగ్ జాతీయతల విషయం మొన్నటిదాకా అయిపోయింది. ఈ సినిమాతో మాత్రం కంబ్యాక్ ఇచ్చింది మీనాక్షి అండ్ మన భీమవరం పోదామా అబ్బా నగీలు వెళ్దామా ఆడ ఈడ కూడా అల్లరల్లరి. అరే ఏం టైమింగ్ నాయన ఒకటే భయ్య, ఎంత తోపు హీరోలు వచ్చిన పండగ మాత్రం ఈ నవీన్ పోలిశెట్టి టైమింగ్, ఆయన స్టోరీ, ఆయన డైలాగు, అరే అల్లరల్లరి ఊర్లలో ఎట్లా ఉండవు చిల్లరగా నీ అమ్మ ఇచ్చి పడేసిన భయ సినిమాలో మాత్రం. ఇది కదా మనకు కావాల్సింది. కానీ నవీన్ పోలిశెట్టి భయ్య ఒక జూనియర్ ప్రభా చెప్పుకోవచ్చు బ్రో. ఆయన టైమింగ్ ఏంది బ్రో, ఆయన డాన్స్ టైమింగ్, ఆయన స్టైల్, ఆయన లుక్ వామ్మో అదరా కొట్టింది భయ్య. ఈ సంక్రాంతి పక్కా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఆఫ్ చిల్లర్ సినిమా ఏదైనా ఉంటే మన అనగనగా మన నవీన్ పోలిశెట్టి సినిమా బ్రో. యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే సినిమా అండ్ స్టోరీ, ఆ హీరోయిన్ మీనాక్షి చౌదరి అండ్ వాళ్ళిద్దరి కాంబినేషన్ మాత్రం ఇరా కొట్టేసి భయ్య. అంటే ఏంది భయ్య ఆయన టైమింగ్ ఏంది, ఆయన డాన్స్ ఏంది, లవ్ ట్రాక్ వామ్మో ఇలాంటి రొమాంటిక్ ట్రాక్ ఏడాది బ్రో. ఈ సినిమాలో కూడా ఆ ట్రాక్, వాళ్ళిద్దరి కాంబినేషన్, వాళ్ళిద్దరి జర్నీ, ఓరి అమ్మ ఎక్కడా రండి మళ్ళీ రాజుల గురించి అది ఏం చూపించింది భయ్య అన్న. సెకండ్ హాఫ్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. సెకండ్ హాఫ్ మాత్రం మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ కామెడీ టైమింగ్ జాతీయంగా మించింది బ్రో. అంటే ఆయన కావాలని తీసిండో మళ్ళీ ఎవడు ఆ డైరెక్టర్ ఎవరో ఆయనకు తెలియదు. ఆ డైరెక్టర్ పేరు కూడా చదివే. ఆ డైరెక్టర్కి దండం పెట్టుకోవచ్చు. నవీన్ పోలిశెట్టిని ఎలా వాడుకోవాలో, హీరో హీరోయిన్ వాళ్ళిద్దరి టైమింగ్ అండ్ వాళ్ళ ఎలా వాడుకోవాలో బాగుంది. క్లైమాక్స్ మాత్రం మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. క్లైమాక్స్ ఇష్ట మైండ్ పోయింది భయ. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కూడా భయ్య. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సినిమా నవీన్ పోలిశెట్టి భయ అద్దరే కొట్టాడు. ఇంకా చెప్పాలంటే అప్పట్లో సినిమా వచ్చింది ముగ్గురు హీరోలతో, అప్పుడు ఎంత బ్లాక్ బస్టర్ కొట్టినా జాతిరత్నాల్లో అప్పుడు ఎంత బాగా ఎంటర్టైన్మెంట్ చేసిండో హీరో గారు. ఈ సినిమాలో కూడా మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసిండు. ఎందుకంటే ఇప్పుడున్న యూత్కి పబ్లిక్కి ఏం కావాలి, ఎట్లా కామెడీ అనేది ఈ హీరోతోటి చూసుకోవచ్చు. అంత బాగుంది సినిమా, ఎక్కడ కూడా బోరింగ్ లేదు అనగానే ఒక రోజు. ఎందుకంటే ఈ సంక్రాంతికి మంచిగా ఒక హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ చిరంజీవి సినిమా ఇట్టు కొట్టింది, రవితేజది యావరేజ్ అని చెప్పొచ్చు. ఈ సినిమా అనగానే ఒక రోజు మంచి బ్లాక్ బస్టర్లో పడ్డది. మంచిగా ఉంది సినిమా, ఎంటర్టైన్మెంట్ ఉన్నది. పబ్లిక్ ఆడియన్స్కి మాత్రం మంచిగా ఎంజాయ్ చేసిపోతారు. కామెడీ మాత్రం మస్తు పెట్టిందన్న. కామెడీ మాత్రం కామెడీ మాత్రం చూసినా కొద్ది మళ్ళీ దూరం అనిపిస్తుంది. అంత బాగా పెట్టింది కామెడీ. లవ్ స్టోరీ కూడా బాగుంది, సూపర్ పెట్టింది లవ్ స్టోరీ. ఒకటే చెప్తున్నా, ఈ సినిమా సంక్రాంతికి మళ్ళా ఒక 4th ప్లేస్లో పడుతుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. ఒకటే మొక్కన మాటల్లో సినిమా బ్లాక్ బస్టర్, బొమ్మ అదిరింది, సూపర్. ఎక్కడ కూడా కామెడీ లెవెల్ ఎక్కడ తగ్గదంటే ఎవ్రీ మినిట్ ఎవ్రీ 5 seconds కి ఒక ఎలివేషన్ అనేది కొంచెం అంటే కామెడీ పరంగా ఎలివేషన్లు వస్తుంటాయి. బట్ అనగనగా ఒక ఊర్లో ఒక రాజు కొడుకు, ఒక రాజు మనవడు, ఆ రాజుకి పెళ్లి కోసం పిల్లనెత్తికి ప్రాసెస్ సినిమా అంతా కూడా అన్నమాట. సింపుల్ స్టోరీనే, కాకపోతే ఏంటంటే తీసే విధానం, స్క్రీన్ ప్లే, కామెడీ అయితే మాత్రం ఎక్కడ తగ్గనివ్వలేదు. మనకు జాతిరత్నం ఎంతైతే ఎంటర్టైన్మెంట్ చేస్తుందో అలాగే ఈ సినిమా కూడా అంతే ఎంటర్టైన్మెంట్ చేస్తారు. అలాగే మీనాక్షి చౌదరి గారు యాక్టింగ్ కూడా, సో ఆవిడ కూడా కామెడీ చేస్తే సినిమాలో కొన్ని డైలాగ్స్ అయితే క్రోర్స్ అనమాట. కొన్ని డైలాగులు మనం మీమ్స్ కూడా వాడేస్తాం అనమాట. అంత బాగుంది. సో ఓవరాల్ యూత్ కి కావాల్సిన సెన్సేషన్ యూత్ఫుల్ స్టార్ అనమాట మన నవీన్ పోలిశెట్టి. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఎక్కడ కూడా అనగానగా ఒక రాజు కాదు, అనగానగా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ రాజు వచ్చాడు సినిమాకి చెప్పుకోవచ్చు అనమాట. అంత బాగా అనిపించింది. ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. ఇంక మ్యూజిక్ కానీ, అల్లర కానీ, కామెడీ కానీ, ఇంకా అల్లర గోల సీట్లో కూర్చునేంత సేపు ఈ నవ్వుకుంటూనే ఉంటాం అనమాట. సో నా వరకు అయితే మాత్రం సూపర్. అసలైన ఇప్పటి వరకు చూసుకుంటే సంక్రాంతి వినరే మన అనగనగా రాజు అన్న. చాలా క్లీన్ కట్ బ్లాక్ బస్టర్ అనమాట. గత సినిమాలతో సంక్రాంతికి సినిమా రిలీజ్ అయిన సినిమాలతో పోలిస్తే క్లీన్ అండ్ బ్లాక్ బస్టర్ మూవీ అన్నమాట. ప్రతి ఒక్కరు బ్లాక్ బస్టర్ పోస్టర్ మీద వేసుకుంటాం. కానీ ఒక ఆడియన్ నోటంటే క్లీన్ గా సింగిల్ హ్యాండ్ గా యూనివర్సిటీ గా బ్లాక్ బస్టర్ చెప్పుకోవాల్సింది అనగానే ఒక రాజు. నవీన్ పోలిశెట్టి సంవత్సరం కదా 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నా పర్లేదు, ఇలాంటి సినిమాలు మాత్రం తీయాలి. ఎందుకంటే ఫస్ట్ నేను ఈ మూవీ హిట్ అవుతుందని ప్రీవియస్ డేనే చెప్పాను. ఏ రోజు అయితే మనము చిరంజీవి మూవీ చూసినప్పుడే చెప్తున్నా ఈ మూవీ పక్కా హిట్ అవుతుందని తెలుసు. లైక్ ఆ యాక్టింగ్ కానీ, ఆ డైలాగ్స్, నేను ట్రైలర్ చూస్తే మూవీ గురించి చెప్పగలుగుతా. సో నేను డిసప్పాయింట్ కాలేదు, నేను ఎక్స్పెక్టేషన్లకి రీచ్ అయిండు. చాలా బాగుంది మూవీ, యాక్టింగ్ బాగుంది, స్టైల్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, డాన్స్ బాగుంది. ఓవరాల్ మూవీ చాలా బాగుంది. పంచ్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. యాక్చువల్లీ ఒక్కసారి చూస్తే పంచ్ డైలాగ్స్ రావు, చెప్దామంటే ఇంకోసారి చూడాల్సి వస్తుంది. సో మూవీ ఓవరాల్ సూపర్. పోలిశెట్టి సినిమా తర్వాత మళ్ళీ మన ముందుకు వచ్చారు. ఆయన కామెడీ టైమింగ్ ఏంటండి, ఆయన కామెడీ టైమింగ్ అసలు చాలా న్యాచురల్గా వచ్చేస్తుంది. ఆయన యాక్ట్ చేస్తున్నట్టు అనిపించదు మనకి. సీరియస్గా ఏదో సిచ్యువేషన్లో మన చుట్టూనే మనతోనే మనం జోగులు వేసుకుంటే ఎలా ఉంటుంది అనిపిస్తుంది సినిమా. అండ్ సినిమా కూడా రియాలిటీకి తగ్గట్టు, రియాలిటీకి కొంచెం దగ్గరగా ఉన్నట్టు మనకి మంచిగా నీట్గా కనెక్ట్ అయ్యే విధంగా చాలా పద్ధతిగా, చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి మంచి కామెడీతో లాస్ట్లో కొంచెం ఎమోషన్స్ మిక్స్ చేసి అన్ని ఎమోషన్స్ పండేలాగా తీశారు సినిమా.